సూసైడ్ చేసుకున్నాడు అనేటువంటిది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ దాఖలైంది. యాక్చువల్లీ ఈయన పేరు వచ్చేసి హితేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మంచి జాబ్, కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. తమ్ముడు పేరు వచ్చేసి ప్రమోద్, ఆయన కూడా జాబ్ చేస్తున్నాడు. ఒక 3-4 కలిసి ల్యాంకో హిల్స్లో ఒక ఫ్లాట్ కిరాయికి తీసుకొని అందరూ కలిసి ఉంటూ షేర్ చేసుకొని అందరు ఉంటున్నటువంటి సిచ్యువేషన్. సో ఈయన జాబ్ కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ అంటే అఫ్కోర్స్ జాబ్ ఒత్తిళ్ళు, ప్రైవేట్ జాబ్స్ ఒత్తిళ్ళు చాలా ఉంటున్నాయి. అదొకటి కాకుండా ఇప్పుడు పర్సనల్గా ఆయన ఒత్తిడికి కారణం ఏంటి అని అంటే లవ్ అఫేర్. ఒక అమ్మాయిని ప్రేమించిండు ఆయన గతంలో, చాలా సీరియస్గా ఆమె ప్రేమలో ఉండే. ఆ తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఇద్దరు విడిపోయినటువంటి పరిస్థితి. 4 నెలలు అవుతోంది వీళ్ళిద్దరు కూడా విడిపోయి. అప్పటి నుంచి కూడా ఆయన ఒత్తిడిలో ఉన్నాడు. ఆ కారణంగానే నిన్న ఆయన ఫ్లాట్లో ఉరి వేసుకున్నాడు హితేష్. ఇది ఎట్లా అంటే వీళ్ళందరూ రోజు జాబ్కి వెళ్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్న జాబ్కి వెళ్ళలేదు. సో ఆ రూమ్లోనే ఉండిపోయాడట. మిగతా వాళ్ళు ఎవరైతే రూమ్మేట్స్ ఉంటారో వాళ్ళు, అట్లాగే వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ప్రమోద్, వాళ్ళందరూ కూడా జాబ్కి వెళ్ళిపోయినరు. అందరూ కూడా జాబ్ చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళ షిఫ్ట్ టైమింగ్ అయిపోతుంటే ఒకరికొకరు ఫోన్ కాల్ చేసుకోవడం, లేకపోతే ఫుడ్ గురించో ఇంకో దాని గురించో ఫోన్ కాల్స్ చేసుకోవడం కామన్. అయితే ప్రమోద్ అట్లాగే వాళ్ళ అన్నకి హితేష్కి కాల్ చేశాడు. కాల్ చేస్తే ఎంతసేపు అయినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఆయన ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. దీంతో అనుమానం వచ్చింది. ఎందుకంటే ప్రమోద్కి తెలుసు వాళ్ళ అన్న ఒత్తిడిలో ఉన్నట్టు తెలుసు. ఎప్పటి నుంచి అయితే ఈ లవ్ బ్రేకప్ అయిందో అప్పటి నుంచి కూడా ఆయన ఒత్తిడిలో ఉన్నట్టు ఆయనకు తెలుసు. కాబట్టే ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అందులో భాగంగానే మొన్న 16వ తారీఖున కూడా అన్నకి కాల్ చేసినప్పుడు తమ్ముడు ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకో రూమ్మేట్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు వచ్చేసి చిరంజీవి, ఆయనకు వెళ్ళి ఒకసారి చూడు అసలు ఎందుకు ఇట్లా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని చూడమన్నప్పుడు లాక్ చేసి ఉంది. అప్పుడు లాక్ చేసి ఉంది, మరి ఏం చేయాలి ఏంటి అని అన్నప్పుడు కూడా ఆ లాక్ పగలగొట్టేసి నువ్వు లోపలికి వెళ్ళు, ఎందుకంటే ఫోన్ కాల్ చేస్తుంటే లోపల రింగ్ అవుతోంది కానీ మనిషి ఎంత తలుపు కొట్టినా తీయట్లేదు.